బాహుబలి 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 ఏ ఇద్దరిని కదిపినా ఏ నలుగురు మాట్లాడుకున్నా ఏ 10 మంది సినీ ప్రియులు మాట్లాడుకున్నా కూడా బాహుబలి గురించే మాట్లాడుకుంటున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఒక కామన్ మ్యాన్ నుంచి ప్రధాని వరకు కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒక రీజనల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ ఇంత క్యూరియాసిటీని ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్న ఇంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న పిక్చర్ ఏదైనా ఉంది అంటే అది బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. బాహుబలి అంటే అది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక చరిత్ర. నిజంగా దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా బాహుబలి ఒక పేజీని ఏర్పాటు చేసుకుందని చెప్పచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఫిలిం సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఈ యొక్క ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. బాహుబలి 2 అతిరథ మహారథులందరూ కూడా విచ్చేస్తున్నారు. చీఫ్ గెస్ట్లుగా కె రాఘవేంద్రరావు, అలాగే సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, అలాగే ఈ పిక్చర్లో ఉన్నటువంటి తారాగణం అంతా కూడా విచ్చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆడియో ఫంక్షన్ జరిగే విధంగా చూస్తున్నారు. 2.5 గంటల మూవీలో ఎన్నో అద్భుతాలను మనం చూసాము. బాహుబలి పార్ట్ 1లో చూసాము. అద్భుతమైన కొండలు కోనలు, మహిష్మతి సామ్రాజ్యాన్ని చూసాము. అలాగే అక్కడ ఉన్నటువంటి శివుడు చక్కగా ఆ శివలింగాన్ని తీసుకెళ్లి సెలయేళ్ల మధ్యలో పెట్టేటువంటి, ముఖ్యంగా ఈ యొక్క బాహుబలి గురించి చెప్పుకుంటే గనక ప్రధానంగా ఎందుకు చూడాలి మనం బాహుబలి అంటే, ఒక తెలుగువాడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిందని చెప్పుకోవచ్చు. ఒక తెలుగోడు తీసినటువంటి సినిమా ఈరోజు ప్రపంచమంతా ఇటు చూస్తుంది. మనం ఒక యుద్ధ సన్నివేశాలు చూడాలంటే, ఒక యాక్షన్ చిత్రాలు మనం చూడాలంటే ఇంగ్లీష్ మూవీస్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం. ఒక గ్లాడియేటర్ కావచ్చు, అలాగే అవతార్ మూవీస్ కావచ్చు. కానీ దానిని తలదన్నే రీతిలో ఈరోజు బాహుబలి అద్భుతమైనటువంటి రియల్ వర్చువల్లో మనం చూస్తున్నాము. ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్గా మనం చెప్పుకోవచ్చు బాహుబలిని. అలాగే ఎంత అద్భుతంగా సాబు సిరీల్ ఇక్కడ ఆర్ట్ వర్క్ చేశారో కూడా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ సైజ్ క్యాన్వాస్ మీద ఊహలకు రంగులద్ది ఎంతోమంది కఠిన శ్రమ, 24 క్రాఫ్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో టీం వర్క్ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్ కనపడుతుంది. ఒక 4 సంవత్సరాల దర్శక ధీరుడు రాజమౌళి కలను ఎన్నో 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి టీం అంతా కూడా కష్టపడి అద్భుతంగా మలిచినటువంటి ఈ యొక్క బాహుబలి కంక్లూజన్ 2ను మనం చూడొచ్చు. పార్ట్ 2ను ప్రస్తుతం చాలా వెరైటీగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ను చూపించాలన్న తాపత్రయం అయితే కనపడుతుంది. మనకి ప్రిపరేషన్స్ చూస్తుంటే సెట్నే చాలా అద్భుతంగా మలుస్తున్నారు, చాలా కాన్ఫిడెన్షియల్గా చేస్తున్నారు. అంటే మనం చూస్తే కనుక అప్పటి యుద్ధంలో పాల్గొన్నటువంటి ఏవైతే ఉన్నాయో గదలు కావచ్చు, అలాగే ఖడ్గాలు కావచ్చు, అలాగే మనం ఎంట్రీ చూడొచ్చు. ఫిలిం సిటీ ఎంట్రీలో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఏదైతే ఉందో బాహుబలి సంబంధించినటువంటి ప్రభాస్ యొక్క కటౌట్స్ని, పెద్ద పెద్ద కటౌట్స్ని పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వస్తే కనుక గ్రాఫిక్స్ ప్రధానంగా పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. మనము ఆ తర్వాత ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే, ఆ తర్వాత క్యారెక్టరైజేషన్, ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటే కనుక నిజంగా అక్కడ ఒక మహిష్మతి సామ్రాజ్యమే ఉందనే విధంగా గ్రాఫిక్స్ అంత రియల్గా జరిగినట్టుగా, మనం మన పక్కనే ఒక మహిష్మతి సామ్రాజ్యంలో మనం ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బాహుబలి, అలాగే ఆ తర్వాత శివగామి, ఆ తర్వాత భల్లాల దేవ, ఆ తర్వాత దేవసేన, అవంతిక, ఇవన్నీ యుద్ధ సన్నివేశాలు, ఒళ్ళు గగురుపరిచే యుద్ధ సన్నివేశాలన్నింటినీ కూడా మనం చూసాం. మొదటి అంటే మనం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఎలా ఉంటుంది పార్ట్ 2 అని అడిగితే కనుక మొదట భోజనానికి ముందు స్టార్టప్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది, ఆ తర్వాత ఇది ఫుల్ మీల్లా ఉంటుందని. మరి ఆ ఫుల్ మీల్ ఎలాంటి టేస్ట్తో ఉంటుంది, ఎలాంటి భావోద్వేగాలు, ఎన్ని ఎమోషన్స్ని ఇంక్లూడ్ చేసి చాలా అద్భుతంగా మలిచారు అని చూడడానికి మనం ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాలి. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుందో, ఫస్ట్ పార్ట్ మ్యూజికల్ హిట్, అది మనందరికీ తెలుసు, అద్దిరిపోయింది. పచ్చబొట్టేసిన అనే ఒక సాంగ్ మనం చూసాము. అలాగే శివుడిని ఎత్తుకుంటూ చక్కగా పాడినటువంటి శివస్తోత్రాన్ని చూసాము. అలాగే అద్భుతంగా మ్యూజికల్ హిట్ అయింది. ఈరోజు మరి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎటువంటి అద్భుతాన్ని సృష్టించబోతుందో మనం చూడొచ్చు. అతిరథ మహారథులందరూ విచ్చేస్తున్నారు. దేవసేనగా ఉన్నటువంటి అనుష్క కావచ్చు, అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఈ బాహుబలి పాత్ర చాలా కీలకమైంది. ఈరోజు ప్రభాస్ను ఎంట్రీ కూడా చాలా వెరైటీగా ఇక్కడ అరేంజ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఒక క్రేన్ నుంచి దిగే విధంగా ప్రభాస్ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ అందుతున్న సమాచారం. అలాగే అవంతిక పాత్ర పోషించినటువంటి తమన్నా కావచ్చు, దేవసేనగా ఉన్నటువంటి అనుష్క కావచ్చు, భల్లాల దేవ, అలాగే శివగామి ఫస్ట్ 5.5 గంటల సమయంలో ఫస్ట్ పార్ట్ బాహుబలిని ప్రదర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత సినిమాలో ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి ఏవి కావచ్చు, అలాగే ఆర్ట్ వర్క్ సంబంధించినటువంటి టీమ్ మెంబర్స్ అందరి ఏవీస్
చూస్తాము. ఆ తర్వాత రాజమౌళి గారి స్పీచ్ ఉంటుంది, అలాగే ప్రభాస్ స్పీచ్ ఉంటుంది, అనుష్క ఏవి ఉంటుంది. మొత్తంగా ఒక వెరైటీగా, అంటే మనం ఈరోజు గనక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసుకుంటే గనక రియల్ వర్చువల్గా మన పక్కనే మన ముందే జరుగుతున్న విధంగా ప్లాన్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఒక అద్భుతం, ఒక టెలివిజన్ ప్రపంచంలోని దక్షిణ భారత చరిత్రలోనే ఒక సినిమాగా కాకుండా ఒక చరిత్రగా బాహుబలి 2 మిగిలిపోబోతోంది. మరి ఈరోజు మ్యూజికల్ ఒక విజువల్ వండర్ని మనం చూడబోతున్నాము. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆడియన్స్కి ఒక సపరేట్గా సీటింగ్ ఏర్పాటు చేశారు, అలాగే క్యారియర్ వ్యాన్స్ని ఏర్పాటు చేశారు, అలాగే గెస్ట్లు ఏవైతే ఉన్నారో సెలబ్రిటీ గెస్ట్లందరికీ కూడా ఒక లాంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్లో భాగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగేటువంటి ఫిలిం సిటీ దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని. ఓవర్ టు స్టూడియో.